కూలిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆందోళన ఎప్పటి నుంచి కూడా వ్యక్తమవుతోంది. ఇప్పుడు తమిళనాడు వ్యవహారంతో ఒకసారిగా ఇది ఒక హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. సో దాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వర్మ వ్యవహారానికి ముడిపెట్టి చూడొచ్చా? సో చర్యలు తీసుకోవడం కరెక్టే అంటారా, లేకపోతే ఇంకా వేచి చూస్తుంటే బాగుండేది అనుకుంటారా? ఏమంటారు మేడం? పొత్తుల్లో కత్తులు అనే టాపిక్లో ఆ కత్తులు సొంత పార్టీలో నాయకులకు కనుక గాయమైతే అది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఏ పార్టీకైనా సెకండ్ క్యాడర్ అండ్ థర్డ్ క్యాడర్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఇది ప్రజలలోకి తీసుకుపోవాలి, వాళ్ళ స్కీమ్స్ కానీ ఏదైనా పోలింగ్ బూత్ వరకు తీసుకుపోవాలి అంటే నాయకులు చాలా ఇంపార్టెంట్. ఒక వేరే సంకేతం కూడా పోతుంది. ఎంతో డెడికేటెడ్గా చేసిన వర్మ లాంటి నాయకులకే ఈరోజు గతి లేకుండా పోతే రేపు మన పరిస్థితి ఏంటి అనేది కూడా ఉంటుంది. ఇంకొకటి, వర్మ లాంటి నాయకుల్ని ఇలా చేసినప్పుడు ఇది ఏమి మనకు రాజకీయంగా ఉండే ఈ సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ ఇదేమి జాబ్స్ కాదు, గవర్నమెంట్ జాబ్స్ కానీ సాఫ్ట్వేర్ జాబ్స్ కాదు. వాళ్ళ సొంత సమయం ఖర్చు పెడుతూ ఉంటారు, వాళ్ళ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. వీళ్ళు ఇలాంటి పరిస్థితిలో కార్యకర్తలకు ఏం చెప్పగలుగుతారు? ఇలాంటివి క్రమశిక్షణ చర్యలు అనే దానికంటే ఇలాంటి చర్యల వలన పార్టీ మనుగడకే ప్రాబ్లం వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా క్రమశిక్షణ ఇలాంటి వాటితో పెట్టలేము. వర్మ గారు ఆయన ఫైట్ చేసింది కూడా ఒక బ్యానర్ కోసం ఏదో చేశారు అనేది చంద్రబాబు కోసం చేశారు. ఆయన పార్టీ నాయకుడుగా ఎవరికైనా పార్టీలో వాళ్ళ లీడర్కి అవమానం జరిగినప్పుడు వాళ్ళకే జరిగినట్లు ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి చేశారు. ఇవన్నీ కూడా సర్దుబాటు ధోరణిలో ఉండాలి, కానీ ఇలాంటి క్రమశిక్షణ పేరుతో చేస్తే అది వేరే వర్షన్ పోతుంది కార్యకర్తలలో. ఇలాంటి వాళ్ళకే దిక్కు లేదు, మనం ఎన్ని రోజులు పని చేసినా కూడా మన గతి కూడా ఇంతేనా అనేసి. ఇప్పుడు విజయ్ అక్కడ చూసినప్పుడు అక్కడ కంపారిజన్ మనకు ఇక్కడ డిఫరెంట్గానే ఉంటుంది. విజయ్ గారు అక్కడ లార్జెస్ట్ పార్టీగా ఎన్నికైనారు. యాజ్ పర్ లా గవర్నర్ వచ్చేసి లార్జెస్ట్ పార్టీ ఏది ఉంటుందో వాళ్ళని పిలిచాలి. నాకు ఎప్పుడూ ఒకటి గుర్తొస్తూ ఉంటుంది, వాజ్పేయి గారు ఏప్రిల్ 1919లో ఒక్క సీటు తక్కువ వచ్చినప్పుడు ఆయన సిద్ధాంతాల కోసం ప్రతిపక్షంలో ఉండడానికి సిద్ధపడ్డారు. సో విజయ్ లాంటి వారు మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి మనం. అంటే ఇక్కడ మీరు